నువ్వా? మీరా? పోయినసారి కలిసినప్పుడు పరువు తీశారు, ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నారు? సారీ అమ్మా, నేను చూసుకోలేదు. తెలుసుకోకుండా కొడతారు, చూసుకోకుండా గుద్దుతారు. ఇదంతా డబ్బిచ్చిన ధైర్యమే కదా మేడం. వదలండి మేడం, వదలండి, వదలండి. అయ్యో, నీకు దెబ్బలు తగిలాయి, పడిపోతావు. పర్లేదు మేడం, ఇంకా ప్రాణాలైతే ఉన్నాయి కదా. నా కష్టం మీద నేను పడతాను. మీలాంటి వాళ్ళ దగ్గర సాయం తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. నీ పేరేంటి? ప్లీజ్ చెప్పమ్మా. శ్రీవల్లి. గుళ్ళో నా తొందరపాటుతనం తప్పే, అందుకు మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను శ్రీవల్లి. ఆ రోజు నా బాబు కనిపించలేదన్న కంగారులో నీ మీద చేసుకున్నాను. మీ కంగారు విలువెంతో తెలుసా మేడం? క్రిమినల్ అని నా మీద ముద్ర పడేంత. నాకు ఆశ్రయం ఇచ్చిన ఆశ్రమం వాళ్ళు నేనక్కడ ఉండకూడదని నన్ను బయటకి గెంటేసేంత. నేనిలా రోడ్డు మీద పడేంత. ఇద్దరు రౌడీ ఎదవలు ఎత్తుకుపోదామని చూస్తే తప్పించుకొని ఇలా మీ ముందుకు వచ్చి పడేంత. ఏంటి, రౌడీలు నీ వెంట పడ్డారా? నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? ముందు హాస్పిటల్కి వెళ్ళి తర్వాత స్టేషన్కి వెళ్ళి ఆ రౌడీ వెధవల మీద కంప్లైంట్ ఇద్దాం. అవసరం లేదు మేడం, తప్పించుకున్నాను కదా, నాకది చాలు. ఇవాళ తప్పించుకున్నావు, మరి రేపేంటి? చెప్పు శ్రీవల్లి, ఏం చేస్తావు? నేను పెట్టిన కేసు నుంచి వాళ్ళు బయటకు వస్తే అప్పుడేం చేద్దాం మేడం? చెప్పండి. మీరేమో మీ మహల్కి వెళ్ళిపోతారు, కానీ నేను ఇలా రోడ్డు మీదనే బ్రతకాలి కదా. నన్ను వదిలేండి మేడం, మీ దారిన మీరు వెళ్ళండి. ఆగు, స్టేషన్ కొద్దు, కనీసం హాస్పిటల్కైనా వెళ్దాం పదా. దెబ్బలు ఎక్కువగా తగిలాయి, ఇలానే వదిలేస్తే చాలా ప్రమాదం. ప్లీజ్ శ్రీవల్లి, నేను చేసిన తప్పుని ఎలానూ చెరిపేయలేను, కానీ తప్పుని సరిదిద్దుకొనివ్వు. ఇది చేయకపోతే జీవితాంతం నేను ఈ బాధను మోయలేను.